భారతదేశానికే మణిపూస లాంటిది శ్రీవిల్లిపుత్తూరు. గోదాదేవి జననానికి ముందు నుంచే శ్రీవిల్లిపుత్తూరుకి అపూర్వమైన శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు వటపత్ర సాయి రూపం ఏదైతే ఉందో అది స్వయంభూగా స్వామి వారు అక్కడ వెలిశారు అని చెప్తారు. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ధనుర్మాసం అన్న వెంటనే రంగనాథ స్వామి, గోదాదేవి వీళ్ళే ప్రప్రథమంగా గుర్తుకు వస్తారు. అలాగే గోదాదేవి రచించిన తిరుప్పావై ఈ పాసురాలు కూడా మనకి గుర్తుకు వస్తాయి. మరి వీటితో పాటు ఒక పుణ్యక్షేత్రం కూడా మనకి గుర్తుకు వస్తుంది. అదే శ్రీవిల్లిపుత్తూరు. శ్రీవిల్లిపుత్తూరు ఆ ప్రదేశంలోనే గోదాదేవి యొక్క జననం అన్నది అయింది. ఈ కథ మనం వింటూనే ఉంటాం. అయితే భారతదేశానికే మణిపూస లాంటిది శ్రీవిల్లిపుత్తూరు అంటారు. మన భారతదేశంలో ఎన్నో 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 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క అద్భుతమైన రహస్యం అందులో దాగి ఉంటుంది. అక్కడ ఉన్న స్వరూపానికి సంబంధించి, మహాభక్తులకి సంబంధించి. అయితే ఇలాంటి అద్భుతమైన పుణ్యక్షేత్రాలలో శ్రీవిల్లిపుత్తూరు ఒకటి. మరి శ్రీవిల్లిపుత్తూరు అనే పేరు ఎలా వచ్చింది? దీనికి సంబంధించి కొన్ని సంఘటనల గురించి మనము మాట్లాడుకోవాలి. అంటే వాటిని మనం స్మరించుకోవాలి. కేవలం గోదాదేవి అక్కడ జన్మించింది, తాను పాసురాలను రచించింది కాబట్టి శ్రీవిల్లిపుత్తూరుకి అంతటి ప్రత్యేకత ఉంది అని అనుకుంటే బహుశా తప్పేనేమో. ఎందుకంటే గోదాదేవి జననానికి ముందు నుంచే శ్రీవిల్లిపుత్తూరుకి అపూర్వమైన శక్తి ఉంది. అక్కడ దేవతలు ఎప్పుడూ పూజిస్తూ ఉండేవారు స్వామివారిని. ఇంతకీ అక్కడ స్వామివారు ఎలా వచ్చారు, ఎలా వెలిశారు? ఈ కథలోకి మనం వెళ్ళిపోదాం. మనకి దశావతారాలు అనే విషయం తెలుసు. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాబట్టి ఆయన విభిన్న రూపాలను ధరించాడు విభిన్న సందర్భాలలో. మరి ఆ సందర్భంలోనే వరాహ రూపం ఒకటి. ఈ వరాహస్వామి రూపాన్ని స్వామి ధరించి భూదేవి అంటే భూమాత సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమిని రక్షించటానికి, ఇంకా చెప్పాలి అంటే హిరణ్యాక్షుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడిని అంతం చేసి భూమిని రక్షించి భూమాతను కాపాడాడు. వరాహ రూపం ధరించి సముద్ర గర్భంలోకి వెళ్ళి అలా పైకి తీసుకొచ్చాడు. ఈ కథ మనకి తెలిసిందే. మరి అటువంటి సమయంలో భూమాతను రక్షించిన తర్వాత భూదేవిని భరించాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి, ఆదుకున్నాడు కాబట్టి, అనుగ్రహాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన భర్త అయ్యారు. కాబట్టి వరాహస్వామికి భూదేవికి కళ్యాణము అని అంటారనమాట. వివాహం జరిగింది అని అంటారు. సరే, మరి దీనికి మన శ్రీవిల్లిపుత్తూరుకి ఉన్న సంబంధం ఏమిటి అంటే ముందు ముందు చెప్పుకుంటే మనకే అర్థమవుతుంది. మరి అలా స్వామివారు వరాహ రూపాన్ని ధరించి ఆదుకున్న తర్వాత కొన్ని అవతారాలు ఉంటాయి. అవి పరిపూర్ణ అవతారాలు కాదుగా. అటువంటప్పుడు స్వామి ఆ కార్యం కోసం రావడము, అవతార పరిసమాప్తి చేసేయటము ఇలా జరుగుతూ ఉంటుంది. మరి అలా వెళ్ళిపోయే సమయంలో భూదేవి ఒక కోరిక కోరుకుంటుంది. ఆవిడ అంటారు, స్వామి మీరు ఈ వరాహ రూపంలోనే ఇలా నాతో కొద్దిసేపు మీరు గడపాలి. కొద్దిసేపు అంటే వాళ్ళ సమయం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా భిన్నంగా ఉంటుంది కాబట్టి కొంతకాలం అని ఆవిడ ఉద్దేశం. అయితే సరే, మరి భూదేవి అడిగిందిగా, అందుకని ఒప్పుకుంటారు స్వామివారు. అలా వరాహ రూపంలోనే ఆ ప్రదేశంలో అంటే ఎక్కడైతే భూమాతను రక్షించి ఉద్ధరించారో అక్కడ ఆయన విహరిస్తున్నారట. మరి అటువంటి సమయంలో అక్కడ ఉన్న ఋషులు, మునులు, అలాగే పైనుంచి చూస్తున్న దేవతా స్వరూపాలు వాళ్ళకి తెలుస్తుందిగా. వాళ్ళందరూ, కొంతమంది ఋషులకి దివ్య శక్తులు ఉంటాయి, వాళ్ళ తపశ్శక్తి అటువంటిది కాబట్టి వాళ్ళందరూ పోల్చుకున్నారు, గుర్తించారు ఈ ప్రదేశానికి ఏదో శక్తి ఉంది, ఇక్కడ స్వామి దర్శనం కలుగుతుంది అని వాళ్ళు తపస్సు చేస్తే అందులో కొంతమందికి స్వామివారు దర్శనమిచ్చారు. అమ్మవారు కూడా భూదేవి రూపంలో, అంటే ఆవిడ భూదేవిగా ఉంటే భూమి ఉండదా అన్నట్టుగా కాదు, భూదేవి రూపంతో ఒక రూపాన్ని ధరించి ఆవిడ దర్శనమిచ్చారు. అలా వాళ్ళిద్దరినీ అక్కడ ఉన్న ఋషులు, మునులు సేవించుకున్నారట కొంతకాలం. మరి ఇలా ఎంతకాలం? ఆయన మళ్ళీ వెళ్ళిపోతారుగా, అవతార పరిసమాప్తి అన్నది జరగవలసిందే. మరి అలా వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఋషులు, మునులు, అలాగే దేవతలు వాళ్ళు అడుగుతారు, స్వామి మీరు ఈ ప్రదేశంలో తిరిగారు, ఈ ప్రదేశానికి ఎంతో పవిత్రత ఇప్పుడు ఉంది కాబట్టి మీరు ఇక్కడే ఉండిపోవచ్చు కదా,
సరే మరి ఈ అవతారం కాకపోతే ఏదో ఒక రూపంలో మీరు ఇక్కడే ఉండాలి, మా అందరికీ అనుగ్రహాన్ని నిత్యం ఇస్తూ ఉండాలి, ఇక భవిష్యత్తులో కూడా ఈ ప్రదేశం ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారాలి అని వాళ్ళు కోరుకున్నారు. ఋషులు మునులు అంతేగా, వాళ్ళ కోసం అంటూ ఎటువంటి కోరికలు ఉండవు. వాళ్ళు కేవలం భగవన్నామ స్మరణ చేసుకుంటూ అందరికీ భగవద్ దర్శనాన్ని కలిగేటట్టుగా వాళ్ళ పూజలు అవి ఉంటూ ఉంటాయి. స్వామివారు కాదనలేకపోయారు. కాబట్టి స్వామి అంటారు, సరే నేను ఇక్కడే ఉంటాను, కాకపోతే ఈ రూపంతో కాదు అని చెప్పి ఆయన వరాహ రూపాన్ని పూర్తిగా చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయే సమయంలో వటపత్ర సాయి రూపాన్ని ధరించి ఆ ప్రదేశంలో ఆయన కొలువు తీరి ఉన్నారు. అంటే నేటికి శ్రీవిల్లిపుత్తూరు అనే పుణ్యక్షేత్రం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ వటపత్ర సాయి రూపం ఏదైతే ఉందో అది స్వయంభూగా స్వామివారు అక్కడ వెలిశారు అని చెప్తారు. మొత్తానికి ఆయన వటపత్ర సాయిగా అక్కడ కొలువు తీరి ఉన్నారు. వరాహ స్వరూపంతో ఆయన వైకుంఠానికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ ఋషులు మునులు అలాగే దేవతలు వాళ్ళందరూ కూడా రావడము, పూజలు చేసుకోవడం జరుగుతూనే ఉంది. అంటే కాలక్రమంలో వాళ్ళు నిత్యము హోమాలు యజ్ఞాలు చేసే ప్రక్రియలో మనకి పురాణాల్లో కొన్ని కథలు ఉంటూ ఉంటాయిగా, ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ప్రభావం కూడా అలా వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో మంచి ఎప్పుడూ గెలుస్తూ ఉంటుంది, కానీ అలా కొన్ని దోషాలు దుర్గుణాలు అడ్డొస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా రాక్షసులు తెలుసుకుని, అంటే ఆ యుగం నాటి మాట కదా, కాబట్టి రాక్షసులు తెలుసుకుని యజ్ఞాలు హోమాలు పాడు చేస్తున్నారు. అక్కడ ఉన్న ఋషులను ఇబ్బంది పెడుతున్నారు. అక్కడే ఉన్నారుగా స్వామివారు వటపత్ర సాయి రూపంలో. అందుకని వీళ్ళందరూ ప్రార్థన చేశారు, స్వామి మరి నువ్వు ఇక్కడే ఉన్నావు, మమ్మల్ని ఆదుకో, ఈ రాక్షసుల్ని సంహరించు అని వేడుకుంటే స్వామివారు తన సుదర్శన చక్రాన్ని పంపించారు. అలా పంపించిన తర్వాత సుదర్శనుడు అలా వచ్చి యమాంతంగా అందరినీ అంటే రాక్షసుల్ని చంపేశాడు. ఇప్పుడు ఆ రాక్షసుల్ని చంపితే ఆ రక్తం ఏదైతే ఉందో సుదర్శనుడికి అంటుకుందట. అంటే కొద్దిగా అపవిత్రమైపోయాడు. కారణం ఏమిటి అంటే వాళ్ళు సజ్జనులు కారుగా. అటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు వరుణదేవుణ్ణి అడిగి అక్కడ ఒక తీర్థం ఏర్పాటు చేయి, ఎందుకంటే సుదర్శనుడు ఇప్పుడు అపవిత్రమైపోయాడు, కాబట్టి అక్కడ సుదర్శనుడిని నేను కడిగి వేయాలి, కాబట్టి ఒక తీర్థాన్ని సృష్టించు అన్నారు. వరుణదేవుడు గంగా, సరస్వతి, యమున ఇవి మనకి చాలా పుణ్యతీర్థములుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాంగా, పుణ్యజలాలుగా. మరి వాటితో ఒక తీర్థాన్ని అక్కడ సృష్టించాడు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు. అలా సృష్టించిన తర్వాత నేటికి మనం ఆ తీర్థాన్ని చూస్తాం. దాన్ని ముక్కాల తీర్థం అంటారు. అది అంత పవిత్రమైనదనమాట. అంటే అలా సుదర్శన చక్రాన్ని అక్కడ స్వామివారు స్వయంగా దాన్ని శుభ్రపరిచారు అని చెప్తారు. ఆ తర్వాత సుదర్శనుడు మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. ఈ కథ కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది తీర్థానికి సంబంధించి. అయితే అలా వటపత్ర సాయిగా పూజలు అందుకున్న శ్రీ మహావిష్ణువు కాలక్రమేణ కాలగర్భంలో అప్పుడు ఋషులు ఉండేవారు. ఆ తర్వాత ఎంతో కాలం మారిన తర్వాత అక్కడ ఉన్న దైవ స్వరూపం అది నెమ్మదిగా అక్కడ ఎవరికి కనిపించకుండా పోయింది. ఎందుకంటే వనాలు, చెట్లు, పుట్టలు ఇవన్నీ ఉంటూ ఉంటాయిగా. అయితే వీటన్నిటికన్నా భిన్నంగా ఇంకొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే భూదేవి వరాహ స్వరూపంతో స్వామివారు వెళ్ళిపోకముందు ఒక చిన్న మాట అడుగుతుందట. స్వామి మీకు ఏ సేవ అంటే ఇష్టం అని ఆవిడ అడుగుతుంది. స్వామికి ఏ సేవ అంటే ఇష్టం? అన్ని సేవలు ఇష్టమే, కాకపోతే భక్తితో మనస్ఫూర్తిగా చెయ్యాలి అంతేగా. కానీ స్వామి నాకు పుష్పార్చన అంటే ఇష్టం అని చెప్పారట. మరి ఇలా చెప్పడంలో కొంతమంది పెద్దవాళ్ళు దీనికి కొంచెం నిర్వచనం ఇచ్చారు. అంటే 2-3 రకాలుగా. స్వామి అలా ఎందుకు చెప్పారు అంటే భూమాత, భూమి నుంచే కదా వృక్షాలు అలాగే పుష్పాలు పళ్ళు ఇవన్నీ వస్తాయి, కాబట్టి ఆవిడే కారణం. అందుకే పుష్పార్చన అంటే ఇష్టం అని అన్నారు అని కొంతమంది. మరికొంతమంది అమ్మవారు ప్రకృతి స్వరూపిణి, అమ్మ భూమాత అయినా సరస్వతి అయినా లలిత అయినా విభిన్న రూపాలు, ఆవిడ ప్రకృతి స్వరూపిణి. కాబట్టి ప్రకృతిలో పువ్వులు అన్నవి అవి చూసిన వెంటనే ఎంతో ఆనందం, ఆహ్లాదం, ఆనందాన్ని కలిగిస్తాయిగా, కాబట్టి అన్నారు. ఇంకొక భావం ఏమిటి అంటే మనము పువ్వులను సమర్పించటం, పుష్పాలు అంటే ఇక్కడ స్వామివారి యొక్క ఉద్దేశం ధర్మం అనే పుష్పం, అంటే నేను ధార్మికంగా ఉంటాను స్వామి అంటూ సమర్పించుకోవాలట. దయ అనే పుష్పం, ఎప్పుడూ దయతోనే నేను మసులుతాను అనే రకంగా. సత్యం అనే పుష్పం, ఇలా మనలో ఉన్న మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడూ వికసింపచేయి స్వామి ఈ పువ్వులలాగా అని స్వామికి మనం పుష్పాలు వేస్తూ కోరుకోవాలట. ఇది ఒక భావన.
మొత్తానికి ఆయన పుష్పార్చన, పుష్పసేవ అన్నారు. అన్న వెంటనే భూమాత, అయితే నేను ఆ పుష్పార్చన మీకు చేసుకుంటాను, అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవ్వండి అని ఆవిడ అడుగుతారు. మరి ఆవిడ అలా అడిగితే భక్తితో కాదనలేక స్వామి అంటారు, సరే మరి ఈ ప్రదేశంలోనే విష్ణు చిత్తుల వారు, అంటే ఆయన మహాభక్తుడు, మళ్ళీ ఆయన భక్తి కూడా అంతా ఇంత కాదుగా, గోదాదేవి యొక్క తండ్రి. కాబట్టి ఆ విష్ణు చిత్తుల వారికి నువ్వు జన్మిస్తావు బిడ్డగా, అది కూడా అయోనిజగా, అంటే బిడ్డగా ఉంటావు, కానీ ఇక్కడ జన్మించటం అన్నది మనకి కనిపించదు. సీతాదేవిలాగే గోదాదేవి కూడా అయోనిజ, ఆవిడ కనిపిస్తారు. అలా తులసి వనంలో విష్ణు చిత్తుల వారికి నువ్వు కనిపిస్తావు. మరి అలా అక్కడి నుంచి నువ్వు రావాలి, వచ్చిన తరువాత ఆయనకి కుమార్తెగా నువ్వు ఉంటే అప్పుడు నువ్వు తర్వాత పుష్పార్చన చేసుకోవచ్చు అని చెప్పి స్వామివారు అవతార పరిసమాప్తి చేశారంటారు. అందుకే సాక్షాత్తు భూదేవియే గోదాదేవిగా అయోనిజగా తులసి వనంలో విష్ణు చిత్తుల వారికి కనిపించటము, ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ పాపని తీసుకువెళ్ళి స్వామికి సమర్పిస్తే, స్వామి ఏమిటిది అని అడిగితే స్వామి చెప్తారట, నీ కూతురుగా పెంచుకో, ఎందుకంటే నీకు సంతానం లేదు కదా, కాబట్టి భూమాతే వచ్చింది, ఆ ఆది పరాశక్తే వచ్చింది అని చెప్తారు అంటారు. మరి ఈ కథ అయిపోయింది, ఆ కథ అయిపోయింది. మధ్యలో ఇంకొక కథ కూడా ఉంది ఈ శ్రీవిల్లి పుత్తూరుకు సంబంధించి. ఎందుకు అంటే శ్రీ అంటే ఇప్పుడు గోదాదేవి జననం కాబట్టి మనం చెప్పుకున్నాం. ఇక విల్లి, విల్లి అంటే ఎవరు, పుత్తూరు అంటే ఏమిటి? పుత్తూరు అన్నది చిన్న గ్రామం పేరు. మనం ఇందాక చెప్పుకున్నాంగా, కాలక్రమంలో అక్కడ ఉన్న స్వామివారు ఎవరికీ కనిపించలేదు, అది ఒక చిన్న గ్రామంగా ఏర్పడింది, దాన్నే పుత్తూరు అనేవారు. ఇప్పుడు అక్కడ కండువు, విల్లి అనే ఇద్దరు వేటగాళ్ళు తిరుగుతూ ఉండేవారు ఆ అడవిల్లో. ఆ వేటగాళ్ళు తిరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక పెద్ద పులి వచ్చి అది అటు ఇటు తిరుగుతూ ఉంటే మొత్తానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఆ పెద్ద పులికి కోపం వచ్చి ఈ కండువుని చంపేసింది. అలా చంపేసిందని చెప్పి విల్లి బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కొన్ని బాణాలు తగిలాయి, కానీ పెద్ద పులి మాత్రం చావలేదు. ఈ కండువు మాత్రం చనిపోయాడు. విల్లి ఎంతో బాధపడుతూ తన సోదరుడు చనిపోయాడు కాబట్టి కూర్చుని ఏడుస్తున్నాడు. ఎక్కడ ఏడుస్తున్నాడు అంటే, ఎక్కడైతే స్వామివారు ఇదివరకు అక్కడ కొలువు తీరి ఉన్నారో ఆ ప్రదేశంలో ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు స్వామి అక్కడ ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి ప్రత్యక్షమై, ఏమయ్యా ఏడవకు, బాధపడకు అని కొన్ని మంచి మాటలు చెప్పారు. ఆ తర్వాత అంటారు, నేను వటపత్ర సాయిని, కాబట్టి నాకు ఇక్కడ ఒక ఆలయం కట్టు అంటారట. అయితే ఈయన బాధల్లో ఈయన ఉన్నారుగా, నా సోదరుడు చనిపోయాడని నేను బాధపడుతున్నాను, నేను ఎక్కడ ఆలయం కట్టించాలి? ఇప్పుడు స్వామి అంటారు, సరే మరి నీ సోదరుడిని నేను బ్రతికిస్తాను, నువ్వు నాకు ఇక్కడ ఆలయం కట్టు అన్నారట. అయితే అలా వేటగాళ్ళకి మాత్రమే ఎందుకు అనుగ్రహం అంటే, మనం ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎలా ఉన్నామో అన్ని లెక్కలు భగవంతుడి దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ వేటగాళ్ళు గత జన్మలోనో అంతకుముందో వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటో మనకి తెలియదుగా, స్వామికి తెలుసు. అందుకే స్వామివారు అతన్నే అడగడం జరిగింది. అతను అన్నట్ట, నేను నమ్మను, ముందు మా సోదరుణ్ణి బ్రతికించు, అప్పుడే నేను ఆలయం కడతాను. మరి మొత్తానికి స్వామికి ఎంతసేపు అలా చనిపోయిన కండువుని మళ్ళీ బ్రతికించారు. అప్పుడు మురిసిపోయి ఈ విల్లి అంటాడట, సరే స్వామి బాగానే ఉంది, నేను కట్టిస్తాను, శ్రమ పడతాను, కానీ డబ్బులో ఎక్కడి నుంచి వస్తాయి? అవి లేకే కదా మేము ఇలా వేటగాళ్ళ తిరుగుతున్నాం, కష్టపడుతున్నాం అంటే. స్వామి అంటారు, ఇప్పుడు పెద్ద పులిని కొట్టావుగా, ఆ పెద్ద పులికి ఇప్పుడు శక్తి లేదు, బాణాలు తగిలేయిగా, ఇబ్బంది పడుతూ గుహలోకి వెళ్ళింది ఆ గుహ. మరి ఆ గుహలో నిధులు ఉన్నాయి, కాబట్టి ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళినా పెద్ద పులి నిన్నేం చెయ్యదు, నువ్వు మరింతగా బాణాలు వేసి దాన్ని చంపి అక్కడ ఆ నిధులను తీసుకునిరా, ఆ నిధులతో నువ్వు హాయిగా జీవితాన్ని గడుపు, అలాగే ఇక్కడ చిన్న ఆలయం కట్టు అన్నారట స్వామివారు. సరే అని చెప్పి అప్పుడు లోపలికి వెళ్ళి ధైర్యంగా ఆ నిధులని సంపాదించి అక్కడ అప్పట్లో ఒక గుడి కట్టాడు. కాలక్రమంలో ఆ గుడిని మళ్ళీ చక్కగా ఎంతోమంది రాజులు వాళ్ళందరూ కూడా దాన్ని పునర్నిర్మాణం అంటుంటాం కదా, అలా చేయటం జరిగింది. అందుకని శ్రీ విల్లి అంటే ఈ వేటగాడి పేరు విల్లి కాబట్టి, పుత్తూరు అన్నది గ్రామం పేరు కాబట్టి శ్రీ విల్లి పుత్తూరు అనే పేరు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చింది. అక్కడ స్వామివారు వరాహ రూపంతో అక్కడ తిరిగారు, అలాగే వటపత్ర సాయి రూపంతో స్వయంభుగా అక్కడ వెలిశారు. కాబట్టి ఈ పుణ్యక్షేత్రం మనం ఈ మాసంలో ప్రత్యేకించి వెళ్ళి దర్శించుకోగలిగినా లేకపోయినా ఇలా ఆ పుణ్యక్షేత్రం గురించి స్మరించుకున్నా కూడా ఎంతో పుణ్యం, భగవంతుని యొక్క అనుగ్రహం. నమస్తే.